BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నామండి. ఇంచుమించు పంచతంత్రలోని చివరి తంత్రమైన అసమీక్ష కారకత్వంలోంచి చివరి కథ ఇది. దీంతో పంచతంత్ర సిరీస్ పూర్తయిపోయినట్టే. ఇలాంటి నీతి కథలు ఇంకేమైనా ఉంటే మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పంచతంత్ర మాత్రం దీంతో ఆఖరైపోతుంది. పూర్వమట ఒకనాడు ఒక బ్రాహ్మణ ఆయన ఒక అడవి దారి గుండా నడిచెళ్తుంటే ఆ చెట్ల కింద వెళ్తుంటే ఒక చెట్టు మీద ఒక భూతం ఉందట. ఆ భూతం స్నానం చేయాలని అనుకుంటోంది. ఈ కింద నడిచేస్తున్న ఒంటరిగా వస్తున్న బ్రాహ్మణ్ణి చూసింది. పూర్వం అండి కొన్ని పద్ధతులు ఉండేవి, ఇప్పుడు కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా ఎక్కడికైనా యాత్రకి వెళ్ళేటప్పుడు, పొరుగురు వెళ్ళేటప్పుడు, అటవీ మార్గంలో వెళ్ళేటప్పుడు తోడు లేకుండా వెళ్ళకూడదు. నలుగురు ఉండాలి. అడవిలో వెళ్ళాలంటే నలుగురు ఉండాలి. ఇదివరకటి కాలంలో ఊరికి మధ్యలో చిట్టడవులు ఉండేవి. సుమారైన చిన్న అడవి ఉండేది. అందులో జంతువులు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు, దారిదోపిడీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇలాగా భూతాలు ఉండొచ్చు. నలుగురుంటే తప్పించుకోవటం సులువు. 4 రకాల ఐడియాలు వస్తాయి. ఒకడే ఉంటే దొరికిపోతాడు కదా, అందుకని అలా వెళ్ళొద్దనేవాళ్ళు. ఈ బ్రాహ్మణ ఆయన ఏదో పని మీద వెళ్తూ ఈ చెట్టు కిందకు వచ్చాడు. ఈ పైన ఉన్న భూతం అబ్బాబ్బా ఒక్కడే వస్తున్నాడు, వీడే మనకు కావాల్సిన వాడని ఒక్క దొబిక్కమని ఆ చెట్టు మీద నుంచి బ్రాహ్మడి భుజాల మీదకి దూకింది. బ్రాహ్మడు హడిలిపోయాడు. అయ్యా బాబోయ్, ఏమిటో నా భుజం మీదకి దూకేసిందని. ఎవరు ఏమిటిది అన్నాడు. అనేసరికి ఆ భూతం అంది, ఓ రబ్బాయి, నేను భూతాన్ని, స్నానం చేయాలి, చెరువు దాకా నడిచి వెళ్ళాలి, నా వల్ల కాదు నడవడం, నువ్వు నడిచి నన్ను తీసుకెళ్ళి నన్ను మోసుకెళ్ళదు. చచ్చే బరువు ఉంది, ఉప్పు మూటంత బరువు ఉంది భూతం. ఈ బ్రాహ్మణ ఆయన నిదానంగా నడవటం మొదలుపెట్టాడు. ఏం చేయాలో తెలియదు, దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియదు. అదేం చేయబోతుందో, చెరువు అంటోంది, చెరువులో నన్ను తీసుకెళ్ళి ముంచేస్తుందా ఏమిటి, ఇది గాను ఏమిటో తెలియటలా, పాపం అర్థం కావటలా. నడుస్తుంటే దాన్ని ఇప్పుడు పైన భుజాల మీద ఒకళ్ళు కూర్చున్నారనుకోండి, వాళ్ళ కాళ్ళు ఇట్ట మేళ్ళ మీదకి వేళ్లాడతాయి కదా, ఈ పిక్కలు పట్టుకున్నాడు, కాళ్ళలాగా ఉన్నాయి దానికి. అయితే అప్పుడు అతనికి తెలిసింది, అక్కడ చేయి జారుతోంది, పాదాలు మెత్తగా ఉన్నాయి భూతానికి. ఆయన ఆశ్చర్యపడి, ఏమిటిది భూతం కదా, దీని పాదాలు ఏమిటి ఇంత మెత్తగా ఉన్నాయని పరిశీలించాడు. చూస్తే భూతానికి 2 పాదాలు చక్కగా నున్నగా చిన్నపిల్లల పాదాలల్లే లేత తమలపాకుల్లాగా ఉన్నాయి. తను అడిగాడు, మరి మాట్లాడుతూ ఏదో ఒకటి మాట్లాడాలిగా, భయపడితే మాత్రం ఏమవుతుంది. మా బ్రాహ్మణ ఆయన అడిగాడు, బాబు ఏంటండి మీ కాళ్ళు ఇంత మెత్తగా ఉన్నాయి, ఇంత లేత తమలపాకులనే ఉన్నాయంటే, అవును అయ్, నేను నడవను, మట్టి తగిలితే నాకు ఇష్టం ఉండదు, చెరువులో దిగటమే, ఎవరో ఒకళ్ళు రావడం కోసం చూస్తా, వాళ్ళతో పాటు వెళ్ళి చెరువులో దిగి స్నానం చేస్తా, అంతే, నేను నేల మీద నడవను కాబట్టి నా కాళ్ళు ఇంత మెత్తగా ఉన్నాయన్నాడు. వీడికి అర్థం కాల బ్రాహ్మణ ఆయనకి. అంటే నడవడు సరే, చెరువు దాకా వెళ్ళాక స్నానం చేశాక మళ్ళీ చెట్టు దాకా వస్తాడా, అంటే చెట్టు దాకా నేను మోసుకురావాలా, అర్థం కాల. తర్వాత ఆయన 4-5 కబుర్లు విన్నాడు ఊళ్ళో. ఇక్కడుండే ఈ అడవిలో ఉన్న ఒక భూతం మనుషుల్ని తినేస్తుందని. ఇప్పుడు నన్ను తినేస్తుంది అనుకో, ఇది చెట్టు దాకా ఎట్టా వస్తుంది, నడిచొస్తుందా, దీని కాళ్ళు ఇలా ఎలా ఉంటాయి, అర్థం కాకుండా ఉంది. సరే భూతం అంది, నడు గబగబా, అసలే నాకు ఆకలిస్తుంది, చెరువు వస్తే కానీ నేను నీ భుజాల మించి దిగను, నన్ను చెరువు దగ్గర దింపాలి నువ్వు అని. బ్రాహ్మణ తను నడవటం మొదలుపెట్టాడు. ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దామని. చెరువు వచ్చింది. చెరువు దగ్గర ఈ భూతం దిగి నీళ్ళలోకి వెళ్తూ, నేను వచ్చేదాకా ఇక్కడే నుంచో, కదిలేవో చంపేస్తా. సరే భూతం నీళ్ళలోకి వెళ్ళంగానే బ్రాహ్మడు బతుకు జీవుడని పరిగెత్తాడు. ఒకటే పరుగు. ఎందుకంటే అది చెరువులో నుంచి బయటకు వచ్చి తనని తినేస్తుంది. తర్వాత అది నడవదు, అక్కడే కూర్చుంటుంది. ఈ చెరువు దాకా ఎవడైనా వస్తే వాడి భుజాలు ఎక్కి వస్తుందన్నమాట చెట్టు దగ్గరికి. ఎలాగో జరుగుతుంది, దానికి ఆకలిస్తుంది అని చెప్తుంది. స్నానం చేసేదాకా తనని తిందు, ఎందుకంటే మధ్యదారిలో తినేస్తే తను నడవాల్సి వస్తుంది అటు ఇటు. చెరువులో ఉంటే దానికి సేఫ్టీ, దాక్కోవడానికి చెరువులో దాక్కుంటుంది, లేదా చెట్టు మీద దాక్కుంటుంది. రాముడు కాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఆ చెరువులో దిగిన భూతం చెరువులోనే ఉండిపోయింది, ఇంకోడెవడో వచ్చేదాకా. బ్రాహ్మడు బ్రెయిన్ వాడాడు. భయపడి ఏం చేస్తారు, మనుషులు ఉండిపోతారు. బ్రెయిన్ వాడిన వాడు బతికిపోతాడు. ఇలాంటి ఎన్నో కథలు చెప్పారు విష్ణు శర్మ గారు రాజకుమారులకి. ఎన్ని రకాలు చెప్పారు చూడండి. కోతి మొసలి కథ చెప్పారు, కొంతమంది మనుషుల కథలు చెప్పారు, ధనం లేకపోతే బలం లేదని చెప్పారు,
తొందరపాటుగా పనిచేసి పాముని అది ముంగిసి చంపేసిన బ్రాహ్మణిలాగా చెయ్యొద్దన్నారు. ఎంత తెలివైన గాథలు చెప్పారు. ఏ తొందరపాటు పని చేయకూడదు. ఏం చేసినా ఆలోచించి చేయాలి. ముందు చూపు లేనివాడు తర్వాత దెబ్బతింటాడు. దురాశాపరుడు అనుభవిస్తాడు. ఇలాంటి ఎన్నో రకాల గాథలు చెప్పి ఈ కథలు మీకు చివరిదాకా చెప్తున్నది ఎందుకంటే ఇవన్నీ మీరు జీవితంలో వాడుకోవడానికి అని చెప్పి పదండి మీ నాన్నగారి దగ్గరికి వెళ్దామని నలుగురు రాజకుమారులని లేదా ముగ్గురు రాజకుమారులని, ముగ్గురు కొన్ని చోట్ల ముగ్గురు చెప్తారు, కొన్ని చోట్ల నలుగురు చెప్తారు. వీళ్ళ ముగ్గురిని తీసుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి రాజుకు చెప్పాడు, మీరు పరీక్షించుకోండి మీ అబ్బాయిని. మీరు ఏ ప్రశ్న వేసినా వీళ్ళు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నారు. ఎన్నో రకాల గాథలు కథలు విన్నారు. బ్రెయిన్ని ఎలా వాడాలో, తెలివిని ఎలా ఉపయోగించాలో, ఆశపోతుతనాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో, అసంబద్ధమైన ఆలోచనల్ని ఎక్కడ ఆపాలో, ఎలా ఆలోచించాలో ఎలా ఆలోచించకూడదో వీళ్ళకి నేర్పించాను, మీరు ప్రశ్నించుకోండి అన్నాడు. ఆయన చాలా సంతోషపడి కుమారులని రకరకాల ప్రశ్నలు అడిగి వాళ్ళ తెలివి ఏ విధంగా పెరిగిందో తెలుసుకుని తర్వాత ముగ్గురు రాజకుమారులకి పట్టాభిషేకం చేసేసాడు. ఈ రాజకుమారులు విన్నటువంటి ఈ కథలన్నీ కూడా మనకి ఈ రోజుకి ఉపయోగపడతాయి. జస్ట్ ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా మనం ఆలోచించాలంతే. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు ఈ కథలని వినటం వల్ల మెదడుకి పదును వస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి. మన ఆలోచన విధానం ఏదో ఒక రకంగా పోతూ ఉంటాం. మనం రకరకాలుగా ఆలోచించటం, ఒకే విషయాన్ని అన్ని కోణాల్లో నుంచి ఆలోచించటం, ముందు వెనక తెలుసుకోవటం మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఈ కథలు వినండి, పిల్లలకి వినిపించండి. చక్కగా మంచి మంచి పంచతంత్ర కథల పుస్తకాలు కొనిపెట్టండి. ఎవరికైనా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు పంచతంత్ర కథలే గిఫ్ట్గా ఇవ్వండి. ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో మీరు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో లక్షణంగా పుస్తకాలు దొరికేస్తాయి. గిఫ్ట్లు ఇవ్వటము, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటము, పుస్తకాలే కనుక చేస్తే పిల్లలు ఇలాంటి నీతి కథలు, తెలివైన గాథలు తెలుసుకుని అవన్నీ తమ తమ జీవితాల్లో అవసరమైన చోట అప్లై చేసి జీవితంలో ముందుకెళ్తారు. వీటిని కార్పొరేట్ స్టోరీస్గా కూడా మనం వాడుకోవచ్చు. వ్యాపారపు మెలకువలు, సామ్రాజ్య విస్తరణ, మన బిజినెస్ ఎక్స్పాన్షన్కి కూడా కావాల్సిన ఐడియాలు మనం పంచతంత్ర నుంచి తీసుకోవచ్చు. జస్ట్ సరిగ్గా వినాలి, సరిగ్గా అప్లై చేయాలి అంతే. దీంతో పంచతంత్ర సిరీస్ పూర్తయిపోయిందండి. ఇంకేదైనా కొత్త సిరీస్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.